చట్టాల ఉల్లంఘనకు సంబంధించి మీరు అంటే ఒక విప్లవ రచయితల సంఘ అధ్యక్షుడిగా మీరు ఎలాంటి నిర్ణయాలు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు? ఈ చట్టాల ఉల్లంఘన ప్రభుత్వం పైన ఎలాంటి ఒత్తిడి? చట్టాల ఉల్లంఘన గురించి హక్కుల సంఘాల వాళ్ళు అడుగుతున్నారు. సరే, ఈ సంఘటన జరిగిన నాడే సిఎల్సి వాళ్ళు, సిఎల్సి ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీ సెక్రటరీ చిలకా చంద్రశేఖర్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్లో 2 ప్రేయర్స్ ఉన్నాయి. ప్రైమరీ ప్రేయర్ ఏమిటంటే ఈ ఎన్కౌంటర్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ ఇది కనుక దీన్ని హత్యానేరంగా, కల్పబుల్ హోమసైడ్ అంటారు, హత్యానేరంగా ఐపీసీ 302 కింద హత్యానేరంగా నమోదు చేయాలి. ఇది మెయిన్ ప్రేయర్. దానికి ప్రాతిపదిక కూడా ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2010లో 5గురితో కూడినటువంటి ధర్మాసనం ఒక తీర్పు చెప్పింది. పోలీసులే స్వయంగా మేము పలాని ఆయనను చంపేశాము, ఆత్మరక్షణ కోసం చంపాము అని చెప్తున్నది కావచ్చు, కానీ పలాని చంపేశామని చెప్తూ ఉన్నది. ఆ చంపబడ్డ వ్యక్తి ఇదివరకే కొన్ని నేరాలలో ఉన్నాడు కనుక ఆయన మీదనేమో కొన్ని కేసులు చూపిస్తున్నారు. కానీ నువ్వు కూడా మనం చంపేశావు, నువ్వు కూడా చంపేశానని నీ అంతా నువ్వే కన్ఫెస్ చేస్తున్నావు. కాబట్టి ప్రైవేట్ వ్యక్తి నేను నా భార్యను చంపొచ్చిందని నీకు సరెండర్ అయితే ఎట్లాగైతే హత్యానేరం నమోదు చేస్తున్నావో అట్లా మొదలు హత్యానేరం నమోదు చేయి. 5గురి ధర్మాసనం ఏకగ్రీవంగా చెప్పిన తీర్పు అది. ఈ తీర్పును బట్టి అట్లాగే ఇటీవల సుప్రీంకోర్టు ఇటువంటి ఎన్కౌంటర్ల విషయంలో కూడా, పోస్ట్ మార్టం విషయంలో కానీ, ఎన్కౌంటర్ల విషయం కానీ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చినది. ఈ గైడ్ లైన్స్ పాటించాలనేటువంటి మెయిన్ ప్రేయర్ వేస్తూ సబ్సిడీ ప్రేయర్ ఏం వేశారంటే, దానికి అనుబంధమైన ప్రేయర్ ఏం వేశారంటే, ఈ మృతదేహాలన్నీ కూడా ఎక్కడో మల్కన్గిరి అడవులలో జరిగిందని చెప్తున్నారు కనుక వాటినన్నింటినీ కూడా విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్కి తరలించి పోస్ట్ మార్టం జరపాలి అనేటువంటి 2వ ప్రేయర్ పెట్టారు. అక్కడ అడ్వకేట్ జనరల్ అది మా జ్యూరిస్డిక్షన్లో జరగలేదు కనుక మేము తీసుకురాలేమన్నాడు. హైకోర్టు ఒకవేళ ఈ సంఘటన మన జ్యూరిస్డిక్షన్లో జరిగి ఉంటే 29వ తేదీ వరకు వాటి ప్రిజర్వ్ చేయండి. వాడు 29వ తేదీ బహుశా వాళ్ళు ఏమొచ్చిందో తెలియదు మనకు, తీర్పు దీని మీద మళ్ళీ వాయిదా పడ్డదో తెలియదు. 29వ తేదీ వరకు డెడ్ బాడీస్ ప్రిజర్వ్ చేసి ఆ తర్వాత బహుశా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత మేమైనా మాట్లాడతాం, వింటాం మేము అన్నారు. ఈ జ్యూరిస్డిక్షన్ లేదు కాబట్టి మేము పోయి సవాలు తెచ్చుకోవాల్సి వచ్చింది. అడవుల్లో ఎప్పుడైనా ఈ నక్సలైట్ల కోసం గాలింపులు జరిపేటప్పుడు కానీ, నక్సలైట్లు సమావేశాలు అయ్యే సమయంలో కానీ, ప్లీనరీస్ జరిగే సమయాల్లో నక్సలైట్లు పోలీసులు ఎదురెదురు పడినప్పుడు కాల్పులు జరపడం అనేది సహజంగా అది కామన్ ఇదైపోయింది అంటే, ఎవరు ఎదురు పడినప్పుడు కాల్పులు జరగడం అనేది. అయితే ఇక్కడ ఒకరికొకరు కాల్చుకుంటారు. ఇక్కడ పౌర హక్కులను కానీ, చట్టాల ఉల్లంఘన కానీ ఎవరు చేస్తున్నట్టు అంటారు? మంచి ప్రశ్న వేశారు మీరు. నిజంగానే ఎదురుబడి జరుగుతున్న కాల్పులా అనేది ఒకటి. ఎవరు మొదలనేది అట్లా అవుతాం. ఎదురు కాల్పులలో అటు కొందరు ఇటు కొందరు గాయపడడం, చావడం జరగాలి కదా. ఇట్లా జరుగుతున్నటువంటి నేను 1949 నుంచి చూస్తున్నాను ఎన్కౌంటర్లు ఇవాటి వరకు. ఇట్లా జరిగినవి ఏమీ లేవని మేము అనడం లేదు, కానీ వేళ్ల మీద లెక్క పెట్టదగినన్ని ఎదురు కాల్పులు, వీళ్ళు కాల్చినవి వాళ్ళు కాల్చినవి. మిగిలినవన్నీ వాళ్ళ స్థావరాలు తెలుసుకొని, సమాచారం తెలుసుకొని, నిద్రపోతున్నప్పుడు ఆయుధం లేదా అంటే భుజానికి ఆయుధం ఉంటుంది కానీ అది ఉపయోగించినప్పుడు, సమావేశంలో ఉన్నప్పుడు, క్లాస్ చెప్తున్నప్పుడు, ఇళ్లలో నుంచి పట్టుకుపోయి, షెల్టర్ల నుంచి పట్టుకుపోయి, డెన్ల నుంచి పట్టుకుపోయి, ప్రజలను గెలవడానికి పట్టుకుపోయి, ఎన్నో ఉదాహరణలు చెప్పగలను కానీ చాలా సమయం పడుతుంది మీకు. ఇన్ని సందర్భాల్లో 199 అటువంటివే. వాళ్ళే దాడి చేసినప్పుడు ప్రతిసారి మేము దాడి చేసినామని చెప్తున్నాం. మీరు ఒక తేడా చూడవలసింది ఏంటంటే, ప్రతిసారి ఇదే ప్రశ్న వేస్తారు, వీళ్ళకే కానీ పోలీసుల హక్కు లేదా అని. మొదటి విషయం, నక్సలైట్ల చేతిలో ఒక పోలీస్ చనిపోతే వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది, విచారణ జరుగుతుంది, శిక్ష పడుతుంది. ఆధారాలు లేకుంటే ఎక్విట్ అవుతారు. విప్లవకారుడు చనిపోయినా, ప్రజాసంఘ డాక్టర్ రామనాథన్ లాంటి పౌర హక్కుల నాయకుడు చనిపోయినా ఎఫ్ఐఆర్ లేదు. యాదగిరిని చంపితే ఉన్నోళ్ళు లేనోళ్ళు కలిపి వాళ్ళ మీద కేసు పెడతారు, ఉన్నోళ్ళని అనుమానం ఉన్నోళ్ళందరినీ ఎన్కౌంటర్ పెడుతూ చంపేస్తారు. ఈ అసమన్యాయం గురించి మేము మాట్లాడుతున్నాం. సెప్టెంబర్ 2న యాదగిరెడ్డిని చంపితేనేమో ఆ చంపిన దాంట్లో ఎవరెవరు ఉన్నారనుకున్నారో వాళ్ళందరినీ ఇప్పటికి ఎన్కౌంటర్ రూపంలో చంపేశారు. నన్ను బాలగోపాలను తప్ప. మమ్మల్ని అరెస్ట్ చేశారు, చాలా వేధించేశారు, జైల్లో పెట్టారు, కేసులు నడిపారు, అది వేరే విషయం. కానీ అందులో ఉన్నారనుకునేటువంటి పీపుల్స్ వారు అని వారికి అనుమానం ఉన్నోళ్ళను లేని అందరినీ ఎన్కౌంటర్ పెడుతూ చంపేశారు. మర్నాడే డాక్టర్ రామనాథాన్ని చంపితే ఎవరు చంపారో మేము నిర్దిష్టంగా పేర్కొన్నప్పటికి కూడా కేసు లేదు. ఏఓబీలో అంత పెద్ద సమావేశం ఏర్పాటు చేసేటప్పుడు
కనీసం మాత్రమైన ఒక జాగ్రత్తలు తీసుకోలేదనిపిస్తుంది అక్కడ. అది దాని ఫలితంగానే ఈ ఎన్కౌంటర్ జరిగింది అనేది అనిపిస్తుంది. దీనికి మీరేమంటారు? ఇప్పుడు చెప్పలేము, రకరకాల ఊహాగానాలు జరుగుతున్నవి. ఒక్కసారిగా మీదబడి చేయడం జరిగింది అనేటువంటి మాట వస్తున్నది, విషప్రయోగం జరిగిందనే మాట వస్తున్నది. ఏదైనా ఊహించవలసింది తప్ప ముఖ్యంగా నాకు నిర్దిష్టమైన సమాచారం ఏమీ లేదు. నా వరకు నిర్దిష్టమైన సమాచారం ఉన్నది జగబంధు ఇచ్చినట్టు ప్రకటన మాత్రమే. ఆయన జగబంధు ఇచ్చిన ప్రకటనలో రోల్ కాల్ జరుగుతున్నప్పుడు ఒక్కసారిగా ఫైరింగ్ జరిగింది, చుట్టుముట్టారు, ఫైరింగ్ జరిగింది.